నమస్కారం నట్కుమార్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి అందులో 9 మంది ప్రాణాలను కోల్పోవడం జరిగిపోయింది. బట్ దీనికి కారణం ఎవరి నిర్లక్ష్యం మూలంగా ఇదంతా జరిగిందంటారు? ఇప్పుడు ఎవరి నిర్లక్ష్యం ఉందా, హ్మ్. ఎవరి ప్రాబ్లం ఉందా కాదు. ఈరోజు ఒక 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కనుక MS1లో ముందు జరిగిన ప్రమాదం, తప్పిన ప్రమాదం MS2లో జరిగింది. అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బిఫోరే 2 ప్రమాదాలు తప్పించుకోలే. ఒక ప్రమాదం తప్పించుకొని ఒక ప్రమాదంలో 9 మంది కోల్పోయారు. చాలామంది గాయాలు పాలయ్యారు. అది చనిపోయేటప్పుడు మొత్తం టోటల్గా నావ వచ్చి పడుతుంటే ఏమవుతుంది, సజీవ దహనం అయిపోతారు. అంటే ఆ పరిస్థితుల్లో ఎంత విరవెల్లాడిపోయారో, మొత్తం ఎలా జరిగిందో, ఏం జరిగింది అనేది ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో మనం ఏంటంటే ఇప్పుడు దాంట్లో కోసం ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని అంటానికి లేదు. ఒక చక్కగా మన ఆంధ్రుల హక్కు ఆంధ్రుల ఉక్కు అంటారు. ఆంధ్రుల హక్కు ఆంధ్రుల ఉక్కు మనం కొట్లాడి తెచ్చుకున్న స్ట్రీట్ బ్యాంటు. దాంట్లో ఎంతోమంది కాంట్రాక్ట్ లేబర్స్ ఉన్నారు, మామూలు వాళ్ళు ఉన్నారు, పర్మనెంట్ లేబర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏదైనా మనిషి జీవితమే కాబట్టి 9 మంది చనిపోయారు. అలాగే చాలామంది చాలా 80% 60% చాలామందికి గాయాలు అయ్యాయి. ఆ గాయాలు కూడా మామూలుగా మనం చెప్పడానికి కూడా లేదు, అంత చాలా దారుణంగా ఉన్నాయి. కనుక వాళ్ళకి అలాగే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ విశాఖవాసిగా, అలాగే తక్కిమ వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నేనేమంటున్నానంటే, కుమారస్వామి గారు అలాగే అందరూ కలిపి 25 లక్షల ఎక్స్‌ప్రెస్ ఇచ్చారు. కనుక మామూలుగా ఇది ఆరోగ్య మన ఎవరైతే దెబ్బలు తగిలాయో వాళ్ళకు కూడా అమౌంట్ చేశారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ప్రాణం ఖరీదు మనం కట్టలేం, ఒక ప్రాణం విలం మనం కట్టలేం. కానీ ఆ పిల్లల జీవితాలు మీరు అన్నారు బాగుంది, జీవితాంతం పిల్లలు చదివిస్తామన్నారు, మంచిగా ఉంది. వాళ్ళకి శాశ్వత ఉద్యోగం ఇస్తానన్నారు, మంచిగా ఉంది. కానీ స్టీల్ ప్లాంట్లో మన ఎల్జీ పాలిమర్స్లో మనం చనిపోతే 1,25,00,000 రూపాయల ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాము. కనుక 1,25,00,000 ఎక్స్‌ప్రెస్ ఇవ్వాలి. అలాగే ఎవరైతే బాగా గాయాల పాలై ఉన్నారో వాళ్ళకి 50 లక్షల ఎక్స్‌ప్రెస్ ఇవ్వాలి. వైద్య ఖర్చులన్నీ తమరే పెట్టుకుంటానన్నారు గవర్నమెంటే. కనుక ఇవన్నీ కూడా మనం ఏదైతే ఉందో ప్రతిపక్ష వాళ్ళు కానీ ఇంకోటి కానీ ఇది మనం 1,25,00,000 ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు 25 లక్షలు 10 లక్షలు ఒక ప్రాణాన్ని మనం వెలకట్టద్దు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు బతకడానికి ఈరోజు ఎంత రేట్లు ఉంటున్నాయి, ఎంత ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. ఆయన రిటైర్మెంట్ అయితే ఎంత వస్తుంది డబ్బు, ఇవన్నీ వస్తాయి. కానీ రిటైర్మెంట్ అయితే ఎంత డబ్బు వస్తుంది, ఎంత దాచుకోగలుగుతారు, ఆ పిల్లల్ని ఫ్యామిలీని ఏ విధంగా పెంచుకోగలుగుతారు అనేది ఆలోచించి 125 ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలని నా డిమాండు. అలాగే ప్రతిపక్షాలకి నేను పార్టీలకు ఏం చెప్తున్నానంటే, అందరూ కూడా మీ పార్టీ ఫండ్ నుంచి కొంత సహాయం ఆ కుటుంబాలకు చేయండి. కొంత సహాయం మీరు ప్రతిపక్షాల ఇండియా కూటమియా ఎవరని కాదు, మీరు అందరూ కూడా కొంత డబ్బులు మీరు సహాయం చేయండి, ఆ కుటుంబాలకు చేయండి. భరోసా, రేపు కార్మికులకు భరోసా ఇవ్వడానికి ఉంటుంది. మా వెనకాల పార్టీలు అంతా సపోర్ట్ ఉన్నాయి. మా పార్టీలు మా కుటుంబాలకు, చనిపోయిన కుటుంబాలకు అండగా ఉన్నాయి. మా గాయాలు పడ్డ కుటుంబాలకు మాకు అండగా ఉన్నాయి అని మీకు నమ్మకం కలగాలంటే మీరు వచ్చి ఉట్టిగా పరామర్శ వచ్చి అందరినీ ఇబ్బంది పెట్టే కంటే ప్రతి ఒక్కరూ కూడా పార్టీ ఫండ్ నుంచి, పార్టీ తరపు నుంచి ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయాలని, మీకు 1,25,00,000 ఎల్జీ ఫార్మర్స్ ఏదైతే ఇచ్చారో అలాగే 1,25,00,000 రూపాయలు మీరు తక్షణం 25 లక్షలు ఇస్తానని లోకేష్ గారు చెప్పడం అనేది, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ధన్యవాదాలు. కానీ 1 కోటి రూపాయలు కూడా వాళ్ళకి ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి. ఈరోజు వాళ్ళకి ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆ కుటుంబాన్ని రేపు స్టీల్ ప్లాంట్లో ప్రతి ఒక్కరూ జాబ్ చేస్తే ఆ ధైర్యం, ఆ భరోసా, ఆ ఫ్యామిలీకి మనం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రాణం విలువ 25 లక్షలైనా మన ప్రాణం అక్కడ అంత రిస్క్ చేసి అక్కడ చేస్తున్న జాబుకి 25 లక్షల మన విలువ. ఎందుకంటే ఏ సమయాన్ని ఏం జరుగుతుందో తెలియదు. రిస్క్తో కూడిన మన స్టీల్ ప్లాంట్లో జాబులు అంటే రిస్క్తో కూడిన పనులు. కనుక అలాంటిది మనం ఏంటి 25 లక్షల ఎక్స్‌ప్రెషన్ ఏంటి అంటే, నా భర్త విలువ 25 లక్షలైనా, మా తండ్రి విలువ 25 లక్షలైనా అన్న బాధపడకుండా 1,25,00,000 రూపాయలు ఇవ్వాలని అందరూ, ప్రతిపక్షాలు కూడా, అధికార పక్షాలు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా, అందరూ కూడా ప్రతి ఒక్కరు చేతనైన సహాయం పార్టీల నుంచి వాళ్ళకి ఏ కుటుంబాలకు ఇవ్వగలగాలని, ఎంతో కొంత మీరు సహాయం చేయాలని, అండగా ఉండాలని, నిలబడాలని, వాళ్ళకి శాశ్వత ఉద్యోగం అనేది మీరు ఇస్తానన్నారు. అన్నీ కూడా అందరూ కాపాడి ఇక్కడ ఐకమత్యంగా ఉండాలి. ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని కాదు. దయచేసి ఆ కుటుంబాన్ని కాపాడండి, విశాఖ హక్కును కాపాడండి, విశాఖ హక్కును కాపాడండి. ఆ తల్లిదండ్రుల ఆవేదనని, ఆ రోదన్ని, ఆ పిల్లల రోదన్ని
మనం డబ్బు రూపంగా ఇచ్చి వెలకట్లేము. కానీ ఆ 1,25,00,000 మీరు ఇవ్వగలిగితే వాళ్ళ కుటుంబాలకి కొంత మనం సంతోషం చేసినప్పుడు అవుతాం, కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళం అవుతాం. కనుక దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.